వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2024 స్విమ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కోర్సులకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఇదే అనమాట. సో దీంట్లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఫస్ట్లోనే కనపడుతుంది అనమాట బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే. ఇక్కడ క్లిక్ హియర్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక పేజీకి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చూసుకోవచ్చు. ఓసీ కేటగిరీ వారికి 2,596 రూపాయలు అయితే ఉందన్నమాట. ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 2,077 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఆన్లైన్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ పేమెంట్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. జూలై 22 తారీఖు దాకా అయితే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 30 తారీఖున అంటే ఈ నెల 30 తారీఖు అయితే మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది అనమాట, మెరిట్ లిస్ట్ అని. మీ ఇంటర్ మార్క్స్, ఏపీ ఎంసెట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆగస్టు 10వ తారీఖున ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఆగస్టు 13 అండ్ ఆగస్టు 14వ తారీఖు అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అండ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. కొంత ఫీజు కూడా పే చేయాలన్నమాట అక్కడే. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేకపోతే మీకు ఆ సీట్ అయితే కన్ఫర్మ్ కాదనమాట, క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చెప్తాను చూసుకోండి. స్టూడెంట్ ఆధార్ కార్డు, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్, అలానే ఇంటర్ మార్క్స్ మెమో కూడా, అండ్ అలానే ఎస్ఎస్సి సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ఈ ఖచ్చితంగా మీరు సీట్ కన్ఫర్మ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఈ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి. సో దీనికి మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. సీట్ కన్ఫర్మ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పంపిస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.